అందరూ దయచేసి దేవుని సన్నిధిలో కూర్చుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన క్రీస్తు యేసు నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ధ్యానిస్తున్నాం. చాలా విలువైన మాటలు ఇదని మందు మీరు వినాలని ఎప్పుడు వినే అంశమే కదా. దేవుని యందు విశ్వాసం ఉంచుట, విశ్వాసం లేకుండా క్రైస్తవత్వం ఎలా ఉంటది అని మనం అనుకుంటున్నాం. మంచిదే, అది నిజమే. కానీ ఈ విశ్వాసం అనే విధానంలో లోతైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఏమై ఉందో, మనం అలా ఉన్నామో లేదో, లేకపోతే మన జీవితాలు సరి చేసుకునేలాగా దయచేసి దేవుని వాక్యమును, ప్రభా నువ్వు నాతో మాట్లాడినంత మాత్రం కాదు కానీ నా జీవితం సరి చేసుకునే ఆత్మశక్తిని నాకు దయచేయని. ఒకవేళ మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని ఎడలా ఈ దినమందు లోతైన విషయాలు మీరు గ్రహిస్తారని ప్రభు పేరిట నేను ఆశిస్తూ మరొకసారి క్రీస్తు యేసు నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని సేవకురాలైన తల్లికి, అలాగే నా తోటి సేవకులైన అనిల్ గారికి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంగమా, క్రీస్తు రక్తం చేత కొనబడిన మీరు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. అపవాది దృష్టిలో మీరు చాలా బలమైన టార్గెట్ లో ఉన్నవారు. అట్టి మీకు క్రీస్తు యేసు నామములో నేను శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. సరాసరిగా వాక్యంలో వెళ్లే ముందు ఈ విషయాన్ని మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా మీరు చంటి పిల్లలతో మీరు ఆడుకున్నా, లేదంటే చంటి పిల్లలు మీరు చూసినప్పుడు వారిని ఎత్తుకుని ఒక్కసారి మన పైకి ఎగరేసాం అనుకోండి, వారు ఏం చేస్తారు? సాధారణ పైకి ఎగిరి, కానీ చంటి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? నవ్వుతారు. అదే నిన్ను నన్ను అలా ఎగరేసాం అమ్మో అని అరుస్తాం మనం. కానీ చిన్నపిల్లలు, చంటి పిల్లలు, వారికి ఏమీ తెలియదు కనుక వారి ఆలోచనలు అంతా ఏంటంటే నేను నా తండ్రి చేతిలో నేను ఉన్నాను. కాబట్టి తండ్రి పైకి ఎగరేసిన వారు భయపడరు. కారణం ఏంటంటే నా తండ్రి నన్ను ఎగరేశాడు. కాబట్టి ఇది నమ్మకం. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. నమ్మకం అనేది చంటి పిల్లలు లాంటి స్వభావం కలిగినది. విశ్వాసం అనేది వాక్యము, లేఖనాలు పరిశోధించి వాటిని తరికించి వాటిలో ఉన్న సత్యమును గ్రహించి దాన్ని బట్టి విశ్వాసం కలిగి ఉండే విధానం. అది దేవునికి స్తోత్రం. మంచిది. ఈ దినమందు దేవుని యందు విశ్వాసం అనగా ఏమై ఉన్నదో చాలా క్షుణ్ణంగా దేవుని వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట దేవుడి ఈ దినమందు నాకు ఇచ్చిన మాటల చేత మిమ్మల్ని నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 23వ వచనం చదువుకుందాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా ఆ సెటప్ ని చాలా జాగ్రత్తగా ఈ రోజు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం ఉంటాం. ఎందుకు ఈ అధ్యాయం క్రైస్తవ లోకానికి ఎందుకు ఇది అవసరం? నీకు నాకు ఎందుకు ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం విశ్వాసాలు పెంపొందించుకోవాలో ఆ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. క్రీస్తు యేసు మహా జ్ఞానం కలిగిన గొప్ప దేవుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి అలాంటి జ్ఞానం కలిగిన దేవుడు తన జ్ఞానాన్ని ఇక్కడ 11వ అధ్యాయంలో చాలా లోతైన గొప్ప సత్యము చేత ఆయన మన కొరకు లిఖించాడు. నా కొరకు లిఖించాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుళ్ళారా, 12 నుంచి 14 వచ్చిన వరకు జాగ్రత్త చూస్తే మీరు చదవక్కర్లే కానీ అక్కడ సంఘటన జరుగుతుంది. అదేమనగా యేసు ప్రభు యెరూషలేము నుండి బేతనీకి వెళ్తుండగా అక్కడ జరిగిన సంఘటన ఉదయ కాలం మందు ఆ సాయంకాలం మందు యేసు ప్రభు బేతనీకి వెళ్తుండగా ఆయనకి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఆయన అక్కడ ఒక అంజూర చెట్టుని చూశాడు. దూరంలో ఉన్న అంజూర చెట్టు చాలా పచ్చగా ఆకులతో కనబడుతుంది. ఆ ఆకులు కనబడటం చేత ఆయన అనుకున్నాడు దీనికి ఫలం ఉంటుందని ఆశించి వెళ్ళాడు. కానీ మనందరికి తెలిసిన విషయమే, దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత దానికి
ఒక్క ఫలమైనను లేదు. కాబట్టి దానికి ఫలము లేనందున అంటే దేవుని దృష్టిలో అది ఒక రకంగా మోసపుచ్చినట్లయింది. నేను ఆ లోతులోకి వెళ్ళను కానీ, ఎందుకంటే మన వాక్యాంశం చాలా భిన్నమైన ఈ రోజు దాని గురించి నేను ధ్యానించడానికి కాదు, కానీ ఆ సంఘటన తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎందుకు అక్కడ అంజూర చెట్టుని శపించాడు. దేవునికి స్తోత్రం. 14వ వచనం చదువుదాం. అందుకాయన ఇక మీదట చూడండి, దానికి ఫలము లేనందున ఆయన ఆశించి వెళ్ళాడు, దానికి ఫలము లేనందున ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినుకుందురు ఇంకా నీ పండ్లు ఎవ్వరు తినకుండును గాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూడండి, వాక్యంలో ఇంకో మాట ఉంటది, అది ఫలమిచ్చు కాలము కాదని చాలా స్పష్టంగా రాయబడ్డది. దాంట్లో మనం ఎక్కువ తరికించవలసిన అవసరం లేదు. దీని యొక్క ఈరోజు దీన్ని నేను ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, అంజూరు చెట్టు ఉంది, ఆయనకు ఆకలేస్తుంది, ఆయన తినాలని దాని ఫలం ఉంటుందని వెళ్ళాడు. కారణం ఏంటంటే పచ్చగా కనబడుతుంది కాబట్టి ఫలం ఉంటుందని ఆశించి వెళ్ళాడు. తీరా చూస్తే దానికి ఫలము లేదు. కాబట్టి అది ఫలించు కాలం కాదని కూడా రాయబడినప్పటికీ కూడా యేసు దాన్ని శపించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. 20వ వచనంలోకి వచ్చేద్దాం. సరాసరిగా ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టుకు వేర్లు మొదలుకొని అంటే ఏరు మొదలుకొని ఎండి ఉండుట చూచి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త వినండి. సాయంకాలం వెళ్ళారు. యేసు ప్రభు ఆకలి ఉన్నాడు. ఆయన తిందామంటే లేవు, శపించాడు. అక్కడ 14వ వచనంలో ఆకలిలో మాట ఉంటుంది, చదవమా. 14 ఆకలు. అందుకాయన ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవరినో తినుకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇది ఆయన శిష్యులు వినిరి. అనేక 4 సువార్తలు యేసు ప్రభు మాట్లాడినప్పుడు వినలేదా అంటే విన్నారు. కానీ ఇక్కడ చాలా ప్రస్తావనగా వినండి. ఇక్కడ మనం లాయర్ లాంటి మైండ్ మనకు ఉండాలి. ప్రతి దాని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రతి పదంలో చాలా లోతైన దేవుని యొక్క భావాలు, ప్రణాళిక, ఉద్దేశం దాంట్లో ఉంది. అది మనం గ్రహించాలి. ఆయన ఎందుకు పలికాడు ఆ మాట అంటే, శిష్యులు వింటున్నారు. దేవునికి స్తోత్రం. పక్కన అడగండి, దేవుని వాక్యం వింటున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చూడండి, అక్కడ యేసు పలికిన మాటలు ఎవరు విన్నారు? శిష్యులు విన్నారు. వినండి, శిష్యులు అక్కడ 14వ వచనంలో విన్నారు కనుక ఇప్పుడు 20వ వచనంలోకి వచ్చేసరికి పేతురు మరుసటి రోజు తెల్లవారుజామున అది చూసి, ఏది చూసి? ఏ చెట్టునైతే యేసు శపించాడో ఆ చెట్టును చూసి అంటున్నాడు, ఏర్లు మొదలుకొని అది ఎండిపోయి ఉన్నది ప్రభువా చూడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా ప్రశ్న, యేసు ప్రభు అక్కడ చెట్టునెందుకు శపించాడు? బైబిల్ స్కాలర్స్ ని బట్టి, బైబిల్ పండితులను బట్టి చెప్పే విధానం కారణం ఏంటో తెలుసండి. ఆనాడు ఆదాము హవ్వ ఏదైనా వనంలో చేసిన పాపమును బట్టి వారు దిగంబరులని తెలియగానే వారు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారు దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి దేంతో కప్పిపుచ్చుకున్నారు? అంజూర ఆకులతో కప్పిపుచ్చుకున్నారు. కనుక యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఆయన శపించిన ఒకే ఒకదాన్ని ఆ చెట్టు శపించాడు, అంజూర చెట్టుని శపించాడని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజు నేను ఆ విషయంలోకి వెళ్ళడానికి ఇష్టపడలే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అక్కడ 14వ వచనంలో శిష్యులు విన్నారు, శిష్యులు వినున్నట్లు ఆయన పలికాడని రాయబడ్డది. 20వ వచనంలో ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు దాన్ని ప్రస్తావించి తిరిగి యేసుకి ఆ చెట్టును చూపిస్తున్నట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చదువు, 20వ వచనం చదువు. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండి
ఉండుట చూచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరు చెప్పారు? చదువు, కిందకి చదువు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. షాక్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు పేతురు. చెప్పండి, పేతురు ఆశ్చర్యపోయాడు. చెప్పండి, పేతురు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు? 3 కారణాలు. ఎందుకు ప్రభు నా మాట అంటున్నాడు? ప్రభా, నువ్వు శపించిన చెట్టు చూసావు, ఎండిపోయింది, ఏదో మొదలుకొని ఎండిపోయింది, చూస్తున్నావా అంటున్నాడు. ఆశ్చర్యపోయాడు. మొదటిది ఏంటంటే 24 గంటలు తిరగక ముందే ఏ మాట అయితే యేసు సెలవిచ్చాడో ఆ మాట ప్రకారంగా అది ఎండిపోయింది. ఇంత తక్కువ టైంలో పచ్చని చెట్టు, పచ్చని ఆకులతో నిండుగా ఉన్న చెట్టు 24 గంటలు తిరగక ముందే ఎండిపోయిందని మొదటి కారణం. ఆశ్చర్యపోయాడు. రెండోది, యేసు పలికిన మాట సత్యమని ఆశ్చర్యపోయాడు. రెండోది, దేవునికి స్తోత్రం. మూడోది, ఈ లోక విధానంలో అది అసాధ్యం, కానీ ఒక అసాధారణమైన, ఒక సూపర్ న్యాచురల్ అక్కడ ఒక అద్భుతం జరిగేసరికి పేతురు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించారు. మొదలు చెప్పండి, టైం. చెప్పండి, టైం. 24 గంటలు తిరగకముందే చెట్టు ఎండిపోయింది. రెండోది, యేసు పలికిన మాట స్థిరపరచబడ్డది, నెరవేర్చబడ్డది. మూడోది, ఇది సాధారణమైన రీతిలో జరగలిగేది, ఒక సాధారణమైన క్రియగా మా పేతురు దీన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో ప్రశ్న, మొదటి, పేతురు ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు అద్భుతం అక్కడ చేశాడు? ఎందుకు ఆ చెట్టుని శపించాడు అని అంటే, జాగ్రత్త వినండి. ఈరోజు వాక్యాంశం మనకి దేవుని యందు విశ్వాసం ఉంచుట. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, శిష్యులకు యేసు ప్రభు పాఠాలు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు తన శిష్యులకి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎందుకు ఆయన శిష్యులకు పాఠాలు జాగ్రత్తగా దేవుని సంగమా, లైవ్ లో ఉన్న ప్రతి వారు ప్రతి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభు నేను కోరుతున్నాను. ఎందుకు ఆ దినాన శిష్యులకి యేసు ప్రభు పాఠం నేర్పిస్తున్నాడు ఆ చెట్టుని శపించి అని అంటే, వారు ఒక దినాన ఆయనకి తెలుసు వారు ఒక దినాన గొప్ప అపోస్తులు అవుతారని తెలుసు. ఆ అపోస్తుల ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ మాటలు లిఖించి ఆ మాటల ద్వారా అపోస్తుల ద్వారా మనకి బోధించడానికి ఆనాడు ఆ క్రియ అక్కడ జరిగింది. నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విధానం. దేవుని బిడ్డలారా, ఏమి నేర్పించాడు? ఇప్పుడు మూడో ప్రశ్నకు వస్తే, ఏమి నేర్పించాడు వారికి అని అంటే, ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తున్నాడు. చెప్పండి, ఆత్మీయమైన పాఠాలు. వినండి, ఆత్మీయ లోకంలో, ఆత్మలోకంలో జరిగిన ప్రక్రియని యేసుక్రీస్తు తన నోటితో పలికి కనబడని దాన్ని కనబడే క్రియగా మార్చాడు. దేవునికి స్తోత్రం. వినండి, అందుకే అంటాడు, నేను మీకు పరలోక విషయాలు చెప్తే మీకు అర్థం కానీ, మీకు పరలోకము అర్థం అవడానికి, కనబడేది అర్థం అవడానికి, కనబడే లోకంలో ఉన్న ఉపమానముల ద్వారా నేను మీకు అవగాహన కలిగి జ్ఞానం సంపాదించుకోవడానికి నేను బోధిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవి చెప్తేనే మీకు అర్థం అవట్లేదు, పరలోక రాజ్య విషయంలో చెప్తే మీరు ఏం అర్థం చేసుకుంటారు? కాబట్టి యేసుక్రీస్తు భౌతికంగా ఉన్న చెట్టుని శపించి, కనబడే చెట్టుని శపించి ఆయన ఏమని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ఇది భౌతికమైన క్రియగానే కనబడుతుంది కానీ ఇది వాస్తవంగా ఆత్మలో జరిగిన క్రియ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీ పక్కన చెప్పండి, ఈ రోజు ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కనబడేదానిగా నేర్చుకుంటున్నాం. కనబడనిది క్రైస్తవ సంగమా, దేవుడు నీకు నాకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? వినండి, దేవుడు నీకు నాకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? కనబడని లోకంలో ఉన్న గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు కనబడే లోకంలోకి మనం తీసుకొచ్చే వారమై ఉన్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించారు. కనబడని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన గొప్ప మేలు, ఆశీర్వాదాలు, ఆ స్వస్థత, ఆ సమృద్ధి, ఆ యొక్క శక్తి, ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క సత్యము, ఆ యొక్క వాక్కు, ఇవన్నీ మనం కలిగి ఉండడానికి మనం ఈ లోకంలో కనబడనిది కనబడేదానిగా చేయడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే స్వస్థత లేని వారి కొరకు మనం ప్రార్థిస్తే స్వస్థత ఇస్తాడు.
లోటున్న వారి కొరకు మనం ప్రార్థిస్తే వారి అవసరతలన్నీ తీర్చేవాడై ఉన్నాడు. సమాధానం లేని వారికి సమాధానం కలిగించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కారణం ఏంటంటే యేసు నామములో అటు అధికారం కలిగి మనము ప్రార్థించిన యెడల ఆ కార్యాలు మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులకి ఇక్కడ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే కనబడనివి కనబడే దానిలో నుంచి ఎలా పొందుకోవాలో క్రీస్తు యేసు అక్కడ ఆ శిష్యులకి బోధిస్తున్నట్టు మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అద్భుతం జరిగింది, చాలా మంచిది. ఒక చెట్టు శపించబడ్డది, ఏర్లు మొదలుగుండి ఎండిపోయింది. ఇప్పుడు సందేహం, ఇది ఎలా మీ పక్కన ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తే చాలా వింతైన సమాధానం దీనికి ఉంది. 23వ వచనం చదువుకుందాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని. 22వ వచనం చదువు. 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను చూడండి, పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ అద్భుతం నుంచి పాఠం నేర్పిస్తున్నాడు తన శిష్యులకి. చదువు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేని యందు? వినండి, దేని యందు? ఈ రోజు మన అంశం అదే, దేవుని యందు విశ్వాసం. చెప్పండి, దేవుని యందు విశ్వాసం. చెప్పండి, దేవుని యందు విశ్వాసం. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ అద్భుతం చేయడానికి కారణం అంతా ఒకే ఒక సెంటర్, కేంద్రం ఏంటంటే దేవుని యందు విశ్వాసం. మీ పక్క వాళ్ళకి అడగండి, చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచు. చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ రోజు విశ్వాసం గురించి చాలా లోతుగా మనం కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటారని, విశ్వాసంలో మీకు మీరు పెంపొందింప చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దేని బిడ్డారా, విశ్వాసం గురించి అనేకమైన రిఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. రోమిలికి 10:17 చూస్తే వినుట వల్ల విశ్వాసం కలుగును, అది కూడా దేవుని క్రీస్తు యేసు మాటలు వినుట వల్ల మనకు విశ్వాసం కలిగినని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు కానీ 2 కొరింథీ పత్రిక 5:7 రాయబడుతుంది, మనము చూపు చేత కాదు కానీ విశ్వాసం చేత నడుచువారమై ఉన్నామని అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అలాగే హెబ్రీ 11:6 ఉంటది. ఏమని ఉంటదంటే, మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి ఇలాంటివి అనేకమైన విశ్వాసం నుంచి వాక్యాలు ఉన్నాయి. మంచిది. ఈ రోజు యేసు ప్రభు అక్కడ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నా పెద్ద ప్రశ్న, నీ విశ్వాసం దేని యందు ఉంది? నీ విశ్వాసం దేని యందు ఉంది? ఈ రోజు ఇదే మన కేంద్రం. నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది. దేని యందు విశ్వాసం ఉంది? నిజంగా దేవుని యందు విశ్వాసం ఉందా? మరి దేని యందైనా విశ్వాసం ఉందా? ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఉదాహరణ, ఒక ఉద్యోగం కావాలి, ఒక యవనస్తుడికి ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తాడు? యేసునందు విశ్వాసం కలిగి ఉన్నాడు అని అనుకుంటున్న వ్యక్తి యేసునామములో ప్రార్థన చేస్తాడు. ఎందుకు యేసును ప్రార్థిస్తున్నాడు? యేసునామములో ప్రార్థిస్తున్నాడు తండ్రికి, అది పొందుకోవాలి. అంటే తన విశ్వాసం దేని యందు ఉంది? యేసు యందు కాదు. తన గురి అంతా కూడా ఉద్యోగం. ఇప్పుడు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని కొరకు బ్రతుకుతున్నాడండి, అడ్రస్ ఉండడు ఆ వ్యక్తి. అంటే యేసు దేని యందు నీ విశ్వాసం ఉంది? యేసుని ఉపయోగించుకుని నువ్వు పొందుకోవాలనుకున్న ఉద్యోగం అందు నీ విశ్వాసమా, లేదంటే ఆ ఉద్యోగం ఇచ్చే యేసునందు విశ్వాసమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనేది, వినండి, అక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం ఉంచట్లే. ఇంకా మార్కు సువార్తలు అంటాడు 8వ అధ్యాయంలో 23వ వచనం అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. చెప్పండి, విశ్వాసం, నమ్ముట. చెప్పండి, నమ్ముట. దేని యందు నమ్మిక ఉంచావు? దేని యందు నమ్మిక ఉంచావు? ఒకవేళ నీకు ఏదైనా అప్పు కావాలా, ఆర్థికంగా నీకు ఏదైనా అవసరం ఉందా? అప్పు ఉన్నప్పుడు సాధారణ మనం ఎవరి వైపు చూస్తాం? చూసేది మాత్రం అప్పిచ్చేవాడి వైపు చూస్తాం. కానీ ప్రార్థన ఏం చేస్తాం? యేసయ్యా, 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 యేసయ్యా అక్కడ వస్తున్నాడు. యేసయ్యా అంటే ఆ రాగానే యేసయ్య సైడ్ అయిపోతున్నాడు. నీ విశ్వాసం దేని యందు ఉంది?
విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, విశ్వాసం ఈ రెండు చాలా భిన్నమైనవి. ఈరోజు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. నేను అందుకే చాలా ప్రస్తావించి నేను ఈ విషయాన్ని మీ మధ్య ఉంచడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసం వేరు, దేవుని యందు విశ్వాసం వేరు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యమును బట్టి, ఆ వాక్యమును ఆధారం చేసుకుని నడిపింపబడే విధానమే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేని మీద ఆధారపడి ఉండాలి? వినండి, దేవుని మీద నమ్మకం. దేని బట్టి దేవుని మీద నమ్మకం? దేవుని వాక్యమును బట్టి దేవుని మీద నమ్మకం. అప్పులు ఇచ్చేవాడిని చూసి నమ్మకం కాదు. లేదే డాక్టర్ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడని, ట్రీట్మెంట్ ద్వారా బాగు చేస్తాడని డాక్టర్ యందు విశ్వాసం కాదు. దేవుని యందు కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యందు నమ్మిక దేని బట్టి అంటే దేవుని వాక్కును బట్టి నమ్మిక. దాన్ని దేవుని యందు విశ్వాసం అని మనం పిలుస్తాం. నమ్మిన వారు మాత్రమే దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని వాక్యము నువ్వు అనుకుంటున్నట్టు కాదు. దేవుని వాక్యం అనేది చాలా గొప్ప విధానం. ఆగండి, యేసు ప్రభు ఎవరితో మాట్లాడాడు? ఇక్కడ ఈ సంఘటనలో ఎవరితో మాట్లాడాడు? యేసు ప్రభు చెట్టుతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? చెట్టుతో మాట్లాడుతున్నాడు. చెట్టుతో మాట్లాడి అంటున్నాడు, నువ్వు ఇక ఎన్నడు కూడా నువ్వు నీ ఫలము ఎవరు తినడు. ఎవరితో మాట్లాడాడు? చెట్టుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మాట్లాడాడు? ఆయన మీద ఆయనకి అంత నమ్మకం. చెప్పండి, ఆయన మీద, యేసుకి తన మీద నమ్మకం. జాగ్రత్త వినాలి. దేవుని సంగమా, నువ్వు అంటున్నావు నేను విశ్వాసం ఉంచానండి, నేను విశ్వాసంలో ప్రార్థిస్తున్నానండి, నేను ఎందుకు పొందుకోలేదని. ఈ రోజు దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. నీ విశ్వాసంలో చాలా లోపం ఉంది. దేర్ ఇస్ ఎ బిగ్ డెఫిసిట్ ఇన్ యువర్ ఫెయిత్. ఆ విశ్వాసాన్ని నువ్వు సరి చేసుకొని దినాన్ని. యేసు చెట్టుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకెన్నది ఫలమేమో, నీ ఫలం ఇంకెవ్వరు తినదు ఇప్పుడు అని మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఆయనకి విశ్వాసం. అలాగే యేసుకి తన మీద తన విశ్వాసం ఉండడానికి కారణం ఏంటో తెలుసండి? ఇక్కడ చాలా లోతైన విధానం. ఆయన సొంత మాట కాదు చెప్పేది. వినండి, ఆయన సొంత మాట ఈ భూలోకంలో చెప్పట్లే. భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి తనకేది చెప్పాడో, తండ్రి అక్కడ ఏది చేశాడో అది చూసి, అది విని, అది కలిగి, అది ఆ చెట్టుతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇది చాలా లోతైన విషయం. ఇది మీరు గ్రహిస్తేనే కానీ మీరు అడిగిందల్లా పొందుకోవాలని అనుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు అడుగుతారు. ఇప్పుడు ఇది నేను అడగచ్చా, అడగకూడదా? ఇది దేవుని వాక్యానుసారంగా, ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చిన మాటేనా, నాకు దీని ప్రకారం నేను అడగాల వద్దా అనేది విశ్వాసం అనేది మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. వినండి, విశ్వాసం అంటే సైకిల్ పంప్ కాదు. బంతికి ఆ బోర్లకి పుష్కరం కొట్టడానికి ఈ విశ్వాసం కాదు. దేని యందు విశ్వాసం నీకు? దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం దేవుని యందు నమ్మిక, ఆయన వాక్యం ద్వారా నమ్మిక ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఇప్పుడు శిష్యులతో అంటున్నాడు. 23వ వచనం చదవమ్మా. అందుకే యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చాలా చూడండి, కీలకమైన మా పదం ఉపయోగిస్తున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, అందరికీ ఆఫర్ ఇది, ఈడికని ఆడిక లేదు. ఎవడైనను ఈ కొండను చూచి, ఏ కొండను చూచి? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడంటే ఆ ఒలీవల కొండ దగ్గర ఉన్నాడు. ఆయన ఆ కొండ బహుశా మీద ఉన్నాడో కింద ఉన్నాడో తెలియదు, కానీ ఆ ఒలీవల కొండ దగ్గర ఉండి యేసు ప్రభు తన శిష్యులకి ఈ మాట చెప్తున్నాడు. ఎవడైనను ఈ కొండను, ఏ కొండను? ఆయన ఉన్న ఒలీవల కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి. ఎవరితో మాట్లాడాలి? కొండతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ నుంచి లేపబడి నువ్వు సముద్రంలో పారవేయబడాలి అని చెప్పి తన మనసులో సందేహింపక, చాలా ఇంపార్టెంట్, మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో
ఏ మాత్రం సందేహం లేకుండా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడే మనం చాలా జాగ్రత్త ఉండాలి. యేసు ప్రభు ఏం 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 నేర్పిస్తున్నాడు శిష్యుడికి? ఆనాడు నేర్పించిన యేసు ఈ దినమందు తన శిష్యులుగా ఉన్న మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఏమి నేర్చుకోవాలి విశ్వాసమందు అని అంటే వినండి. కొండ, చెప్పండి కొండ. వినండి, ఆ ఒలివల కొండ నిండా ఒలివ చెట్లే. ఒలివ కొండని పిలవడం కారణం ఏంటంటే దాని నిండా ఒలివ చెట్లే ఉంటాయి. ఈనాటికి ఒలివ చెట్లే దాని నిండా. యేసు ప్రభు అద్భుతం ఎన్ని చెట్ల మీద చేశాడు? ఒక చెట్టు మీద చేశాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ కొండ కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? సౌత్ డైరెక్షన్ లో, ఎర్ర సముద్రంకి మృత సముద్రానికి సౌత్ వైపు ఉంటది. ఈ దక్షిణ దిక్కున్న ఈ పర్వతం ఆ మృత సముద్రానికి ఎంత ఎత్తు ఉంటది అంటే 4000 అడుగులు ఎత్తు ఉంటది. ఆ ఎత్తైన కొండ మీద బహుశా యేసు ప్రభు నిలబడ్డాడు. తన శిష్యులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ కొండను ప్రస్తావిస్తూ అంటున్నాడు, వినండి జాగ్రత్త, చాలా మీకు ప్రోత్సాహకరమైన మాట. నేనైతే ఒక్క చెట్టునే శపించాను, నేనైతే ఒక్క చెట్టునే నేను మాట్లాడాను, కానీ మీకెంత అధికారం ఉంటుందంటే ఎప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మీకెంత ఎంత అద్భుతం జరుగుతుందంటే మీరు కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా తీసి సముద్రంలో పారేసంత గొప్ప శక్తిని మీకు ఇస్తానంటున్నాడు. నా మీరు వాళ్ళు చెప్పడం కూడా అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. అక్కడ కొండ వెళ్ళి అక్కడ పడమని కాదు, కొండ నేనైతే ఒక్క చెట్టు మీద అద్భుతం చేశాను, కానీ దేవుని యందు నాలాంటి విశ్వాసం మీరు కూడా నా తండ్రి యందు ఉంచిన ఎడలా మీరు దేనితో అయితే మాట్లాడతారో అది మీరు ఏం చేయాలి? మాట్లాడినప్పుడు ఒక చెట్టు కాదు, కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా పోయి అందులో పడనవలసినంత పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా తండ్రి అయిన దేవుడు తన వాక్యం చేత అంత మాట్లాడుతున్నప్పుడు వినండి, నిన్నటి దినానికి ఈ దినానికి తేడా ఏంటో తెలుసా? ఈ దినానికి రేపటి దినానికి తేడా ఏంటో తెలుసా? నిన్నటి కంటే ఈ రోజు ఒక ఆశీర్వాదకరమైన దినం నీకు, ఈ రోజు కంటే రేపు ఇంకొక ఆశీర్వాదకరమైన దినం. అందుకే యేసు ప్రభు ఒక చెట్టు మీద అద్భుతం చేసి అంటున్నాడు, మీరు కూడా తండ్రి యందు దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల ఒక చెట్టు కాదు, మీరు కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా మీరు ఈ అద్భుతం చేయగలరు అంటున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. చెప్పండి దేవుని యందు విశ్వాసం. చెప్పండి దేవుని యందు విశ్వాసం. చెప్పండి దేవుని యందు విశ్వాసం. చెప్పండి దేవుని యందు విశ్వాసం. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య ఏంటో తెలుసా అండి? మనకి వినండి, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, నీకు నాకు అవసరం అన్నమాట. ఇప్పుడు దాకా యేసు తన శిష్యుల మధ్య జరిగింది చూసాం. ఇప్పుడు మనలో ఉన్న విశ్వాసం మనం చూడాలి. మనకున్న సమస్య ఏంటో తెలుసా? కేవలం విశ్వాసం కాదు, విశ్వాసం మీద విశ్వాసం. మనకి విశ్వాసం అంటే అధిక విశ్వాసంలో కాదు, విశ్వాసం మీద మనకి విశ్వాసం. ఓ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటారని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? విశ్వాసం అంటే నీ నిర్వచనం ఏంటో నాకు తెలియదు, విశ్వాసం అంటే నీ ఆలోచనలు ఏంటో తెలియదు, విశ్వాస విషయంలో నీ స్థాయి ఏంటో నాకు తెలియదు. నువ్వు అనుకుంటున్న విశ్వాసంలో విశ్వాసం ఉంచడం కాదు. ఎంతమందికి అర్థం అవుతుంది ఈరోజు ఈ మాట? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు అందం ఉంది, అందం యందు విశ్వాసం అంటే విశ్వాసం అంటే నీకున్న విశ్వాసం అంటే అందం, ఆ అందం చాలు, ఇదొక విశ్వాసం. దాని మీద మళ్ళీ విశ్వాసం. ఓ హల్లెలూయా. నేను చాలా తెలివైన వ్యక్తిని, అదొక విశ్వాసం నీకు. దాని మీద మళ్ళీ విశ్వాసం. అదే విశ్వాసం మీద విశ్వాసం. హలో, ఎంతమందికి అర్థమవుతుంది ఈ ఉదయకాలం? ఈ రోజు నీ ప్రాబ్లం ఎంత ఏంటో తెలుసా? నీ ప్రార్థనకి జవాబు లేకపోవడం కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆశించింది దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోవడం కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసం దేవుని యందు విశ్వాసం లాంటి విశ్వాసమా? ఒకవేళ అలా లేకపోతే నీ విశ్వాసం వలన ఎన్నడూ కార్యములు జరగవు. విశ్వాసం ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కావాలని స్పేస్ ఇస్తున్నాను, టైం ఇస్తున్నాను.
పాజ్ ఇస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మీరు జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకు మనకి విశ్వాసంలో లోపం ఉంది, వేర్ ఇస్ ద డ్యామేజ్, వేర్ ఇస్ ద ప్రాబ్లం అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సమయంలో మీరు గమనించాలి. మనకి కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ బొమ్మలు కాదు నేను మాట్లాడుతుంది. మన జీవితంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. హల్లెలూయా. వాటినే దేవుడిగా పరిగణిస్తున్నాం, వాటిని ఆధారం చేసుకుని మాట్లాడుతుంటాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మీరు కొంతమంది ట్రై చేసి ఉంటారు, ఎప్పుడైనా చేసి కొంతమంది ఉన్నారు లైవ్ లో, కొండ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అన్నాడు కదా అని, కొండ నువ్వు వెళ్ళే సముద్రం పడదు. దేవునికి స్తోత్రం. ప్రాబ్లం ఇక్కడ. హల్లెలూయా. ఒక విషయం గమనించండి, మనం కొన్ని విగ్రహాల్ని మనలో ఉంచుకుని, అంటే మన తలంపులు, విశ్వాసంకి మనం సొంతంగా నిర్వచనం కల్పించుకుని, వాటిని ఆధారం చేసుకుని పైపెచ్చు దేవుని వాక్యం అని చెప్పి మనం ఏం చేస్తుంటాం చెప్పండి, మనం అలా మాట్లాడడానికి ఇష్టపడుతుంటాం. కాదు, అది వాస్తవం కాదు. దేవునికి స్తోత్రం.